Hi, welcome to Whistle. తెలంగాణ జాతి పితగా తెలంగాణ బాపుగా పిలిపించుకోవడానికి తహతహలాడే కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఒక పక్క తెలంగాణ పేటెంట్ రైట్స్ హక్కులు మాకు మాత్రమే అంటూ మరోపక్క టీఆర్ఎస్లో తెలంగాణ పదం పీకి పడేసి తెలంగాణ వాదంపై మూసి మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్ అండ్ కో దొరతనపు పోకడలపై ప్రముఖ చరిత్రకారులు రచయిత ముత్తేని రవీంద్రనాథ్ ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాగ్. 10 ఏళ్ల పాటు అప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్రం నెత్తిన కుటుంబ పాలనను రుద్ది రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అధికారం రుచిమరిగి అది శాశ్వతమని భ్రమించి తన కోడి తన కుంపటి లేకపోతే తెల్లారబోదనుకున్న ముసలమ్మలాగే ఇక తెలంగాణకు తామే దిక్కని వారు భావించారు. ఆ క్రమంలో తమకు అధికారం కట్టబెట్టింది ప్రజలేనన్న అసలు వాస్తవాన్ని వారు మరిచారు. అందుకే తెలివైన చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు ఆ పార్టీని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుగా ఓడించి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా ఇవ్వకుండా లోక్సభలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు చేశారు. దాంతో తెలంగాణకైతే ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ వచ్చింది, కానీ బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఇంకా రావలసిన బుద్ధి రాలేదు. వారి దొర పోకడలలో కాస్తన్న మార్పు లేదు. తెలంగాణ భారత రాజ్యాంగం అమలయ్యే భారతదేశంలోని ఒక అంతర్భాగం కానట్లుగా, అది ఏదో స్వతంత్ర దేశమో లేక వారి స్వతంత్ర జాగీరో అన్నట్లు తాము తెలంగాణను ఉడుతూనే వీపు కట్టుకొని పుట్టినట్లు, తెలంగాణపై తమకొక్కరికే హక్కు భుక్తాలున్నట్లు మాట్లాడడం వారు ఇంకా మానలేదు. తమ రాజకీయ లక్ష్య సాధన కోసం అవసరమైనప్పుడల్లా తమ అమ్ముల పొదిలోని సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి ప్రయోజనం పొందడానికి వారు బాగా అలవాటు పడ్డారు. అందుకే నేటికి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రత్యేకించి చంద్రబాబు నుంచి ఏదో ముప్పు ఉందని వాళ్ళు జనాన్ని భయపెట్టి రచ్చగొట్టడం పరిపాటైంది. వృధాగా సముద్రంలో కలిసే మిగులు జలాలను వాడుకునే హక్కు చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఉందని తెలిసి కూడా వారు బసకచెర్లపై యాగి మొదలెట్టారు. అధికారం తమ చేజారిపోయేసరికి వారు తెలంగాణ ఉనికికే ఏదో ప్రమాదం ఏర్పడినట్లు గగ్గోలు పెడుతున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో కాళేశ్వరం నిర్మాణ అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి తాము చేసిన నేరాలు, ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే కేసీఆర్ అండ్ కో బెంబేలెత్తిపోతున్నది. అందుకే తమకు అవసరమైనప్పుడల్లా వారు తిరిగి ప్రాంతీయ చిచ్చును ఎగదోస్తూ ఉండడం వారికి మామూలైపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి 11 ఏళ్లైనా తమ రాష్ట్ర అభివృద్ధికి తాము నిర్మాణాత్మకంగా ఏమి చేయాలని ఆలోచించడం మానేసి తమ చేతగాని తనానికి, తమ తప్పుడు నిర్వాకాలకు వారు దాయాది రాష్ట్రాన్ని, ప్రత్యేకించి చంద్రబాబును ఆడిపోసుకోవడం రివాజ్ అయింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు తొంగి చూసిందని ఏడ్చే ఇల్లాలి వరసలా ఉంది. తమను ఈడ్చి నేలకేసి కొట్టిన ప్రజలను ఏమి చేయలేక కేసీఆర్ అండ్ కో మీడియా మీద అక్కసు వెళ్ళగక్కడం చూస్తుంటే అహంకారపు ప్రేలాపనలు. తెలంగాణ ఉద్యమం మంచి ఊపిలో ఉండగా ఆ మైకంలో ఒళ్ళుపై తెలియకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిన సాటి తెలుగు వారిని అత్యంత నీచంగా ఆంధ్ర కుక్కల్లారా 24 గంటల్లో ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే తన్ని వెళ్ళగొడతాను. లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, ఆంధ్రాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణ ద్రోహులే, తెలంగాణను దోచుకోవాలని చూసేవారే. ఇన్ని తిట్టినా ఇన్నన్నా చివరికి ముఖం మీద ఊసినా సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటామంటున్నారు. ఇజ్జత్తున్న వాళ్ళైతే బండగట్టుకుని బాయిలా దూకాలే అంటూ సంస్కారహీనమైన భాషలో నోరు పారేసుకున్నారు కేసీఆర్. తనను అందరూ తెలంగాణ జాతి పితగా గుర్తించాలని కోరుకునే కేసీఆర్ సహజ సిద్ధమైన సంస్కారం అది. తెలంగాణ ఏర్పడక ముందు, ఆ తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణ రాష్ట్ర ద్రోహులు అనడం కేసీఆర్ అండ్ కోకు అలవాటుగా మారింది. రాజ్యాంగంలో అసలు దేశద్రోహం, సెడిషన్, రాజద్రోహం, ట్రెషన్ అనే పదాలే లేనప్పుడు ఈ రాష్ట్ర ద్రోహం అనే పదం వాడడం అభ్యంతరకరం మాత్రమే కాదు, అది వారి అజ్ఞానానికి తార్కాణం కూడా. భారత రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం పౌరులు ఎవరైనా భారత భూభాగంలో తాము కోరుకున్న ఏ ప్రదేశంలోనైనా
స్వేచ్ఛగా తిరుగాడవచ్చు, స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు, తాము కోరుకున్న వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందవచ్చు. ఇవి రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు. తెలంగాణలో నివసించడానికి ఏ దారిన పోయే దానయ్యల దయాదాక్షిణ్యాలో లేక బీఆర్ఎస్ వారు జారీ చేసే అనుమతి పత్రాలు ఉండాల్సిన అవసరం లేదు. చూసి బాధితులు ఎవరికైనా విసుగొస్తే రాజ్యాంగంలోని తమ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగేలా బెదిరింపులకు, మౌలిక, భౌతిక దాడులకు పాల్పడుతున్నారనే నేరం మీద గుంటకండ్ల జగదీష్ రెడ్డి వంటి వారిపై సుప్రీంకోర్టులో తగు ఆధారాలతో రిట్ వేస్తే కట్టెవంక పొయ్యి తీర్చినట్లుగా తిన్నగా కుదురుతుంది. బెదిరించే మౌఖిక దాడి కూడా శిక్షార్హమైన నేరమేనని గ్రహించి వారు తమ నోరును అదుపులో పెట్టుకోవాలి. ఇది ప్రజాస్వామ్య దేశమని, పౌరులంతా రాజ్యాంగ రక్షణలో ఉన్నారనే సోయి లేకుండా కేసీఆర్ అండ్ కో తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఏపీని ముగ్గులోకి లాగి సెంటిమెంట్లు రాజేయడం, దాడుల ద్వారా ప్రత్యర్థి పార్టీలను, మీడియాను భయపెట్టాలని చూడడం మరెంతకాలమో సాగదని వారు ఇకనైనా గ్రహిస్తే మంచిది. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలలో ఒకటైన ఫోర్త్ ఎస్టేట్గా పేరొందిన ప్రెస్ జోలికి వెళ్ళిన నియంతలంతా కేసీఆర్ భాషలో చెప్పాలంటే మైకులోతు గోతిలో పాతిపెట్టబడ్డారు. ఎవరి తిండి తింటున్నారు? ఆంధ్ర నుంచి వచ్చిన వారు పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి తెలంగాణదంటాడు మాజీ మంత్రి, ప్రస్తుత సూర్యాపేట బీఆర్ఎస్ శాసనసభ్యుడు శ్రీమాన్ గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అందుకే ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణలో వీరికి కట్టు బానిసల్లా పడుండాలన్నట్లు ఉంది ఈ తరహా నేతల దొరపోకడ. అందుకే మనం వీరికి కొన్ని ప్రశ్నలు సంధించాలి. కేసీఆర్ తాత బీహార్ నుంచి, నాయనమ్మ ఉత్తరాంధ్రలోని బొబ్బిలి నుంచి వలస రాలేదా? తెలంగాణలోని సిద్దిపేట రూరల్ మండలం చింతమడక నుంచి వలసొచ్చిన వీరి కుటుంబం హైదరాబాద్లో స్థిరపడలేదా? బుడ్డదొర కేటీఆర్ చదువుకునే రోజుల్లో పస్తులున్నాడా? గుంటూరులో తిండి తినలేదా? కేటీఆర్ భార్య శైలిమ ఆంధ్రాకు చెందిన ఆవిడ కాదా? ఆమె తండ్రి కీర్తిశేషులు పాకాల హరినాథరావుది ఆంధ్ర కుటుంబమే కదా? కేటీఆర్ రోజు తిండే తిని ఎవరిది మరి? ఆంధ్ర తిండే, తెలంగాణ తిండే? కేటీఆర్ వ్యాపార భాగస్వాములంతా దాదాపు ఆంధ్ర వాళ్లే కదా? ఆంధ్ర బిర్యానీని విమర్శించి వివాదాన్ని మరోమారు తిరగదోడిన కవిత కానీ, వాళ్ళ అన్న తారక రామారావు కానీ తాము అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి తిండి తిన్నారా, లేక అప్పట్లో వారు రోజు ఇక్కడి నుంచి తెలంగాణ బిర్యానీ ప్యాకెట్లు తెప్పించుకునే వాళ్ళ? ఇప్పుడు లండన్లో చదువుకుంటున్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొడుక్కి కూడా అలాగే రోజు హైదరాబాద్ బిర్యానీ ప్యాకెట్లు వెళ్తున్నాయా? వెళ్ళడం లేదే. ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే పాతుకుపోవాలి, ఎవరి ప్రాంతపు తిండి వారే తినాలనే సిద్ధాంతం. అలా కేసీఆర్ కుటుంబం జగదీష్ రెడ్డి కుటుంబం విషయంలోనే చల్లని చిల్లి కాని అయింది కదా. ఇంకా ఎవరి తిండి తింటున్నారు అంటూ ఎవరి మీద వేస్తారు వీళ్ళు రంకెలు? పక్క జిల్లాల్లో వచ్చి హైదరాబాద్లో ఈ లొల్లేంది, మీరందరూ గమ్మునుండి అని మునుపటి లెక్క హైదరాబాద్కు చెందిన ఏ ఆలుగడ్డ గొంతెత్తితే ఈ రంకెలేసే వాళ్ళ గతేంటో. ఆంధ్ర తెలంగాణలు చారిత్రక వాస్తవాలు. తెలంగాణలో ఏదైనా పత్రిక లేక ఛానల్ నడపాలంటే దాని పేరులో నమస్తే తెలంగాణ, మన తెలంగాణ, నవ తెలంగాణ అనే రీతిలో తెలంగాణ శబ్దమే తప్ప ఆంధ్ర అనే శబ్దమే ఉండరాదట. ఆంధ్రజ్యోతి పేరులో ఆంధ్ర శబ్దం తీసేయాలంటాడు మరో ప్రబుద్ధుడు. ఆంధ్ర శబ్దం ఎంత ప్రాచీనమైందో దాని అర్థమేంటో మరి ఇలాంటి వారికి ఏం తెలుసు? ఋగ్వేదంలోని అంతర్భాగమైన సామాన్య శక పూర్వం 1500 నాటి ఐతరేయ బ్రాహ్మణంలోనే ఆంధ్ర శబ్దం ప్రస్తావన ఉంది. నాటి ప్రజలు మాట్లాడిన ఆంధ్రము అనేవి తెలుగుకు పర్యాయ పదాలు. అందుకే తెలంగాణ మహాకవి కాళోజీ అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావ వేటికిరా అంటూ ఇతర భాషలను నేర్చుకొని తమ మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేసేవారిని కఠినంగా విమర్శించాడు. ఆంధ్రదేశం అంటే తెలుగువారు నివసించే ప్రాంతమని, తెలంగాణము తెలుగు ప్లస్ ఆణము అంటే తెలుగు మాట్లాడే ప్రదేశము అని అర్థం. ఈ రెంటి అర్థము ఒకటే. అందుకే కేసీఆర్ అండ్ కోకు భాషా పరిజ్ఞానంతో పాటు కొంత చరిత్ర జ్ఞానం కూడా అవసరం. అసలు తెలంగాణ అనే ప్రాదేశిక గుర్తింపు ఏర్పడకముందు ఆ ప్రాంతం కూడా అనాదిగా ఆంధ్రదేశంలో ఒక అంతర్భాగంగానే ఉండేది. చైనీస్ యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ 602-664 తన రచనలలో ఆంధ్ర తెలంగాణలను విడదీసి చూపలేదు. చాళక్యుల, కాకతీయుల, ముసునూరి నాయకుల పాలనా కాలంలో తెలుగు వాళ్ళందరూ ఒకే ఏలుబడిలో ఉన్న వాళ్ళమే కదా.
ఓరుగల్లు రాజధానిగా పాలించిన రాణి రుద్రమ్మదేవి 1261-95 ఆస్థానాన్ని 1292లో సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో తన గ్రంథంలో కాకతీయ రాజ్యాన్ని మోటుపల్లి రాజ్యం అని పేర్కొన్నాడు. నేటి ప్రకాశం జిల్లా మోటుపల్లి కాకతీయ రాజ్యంలోని సుప్రసిద్ధ రేవు పట్టణం కనుక తెలంగాణ వేరుగా పుట్టింది కాదు. అది అనాదిగా ఆంధ్రదేశంలో ఒక అంతర్భాగంగానే ఉండేది. కాలక్రమంలో ప్రాచీన ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ, తౌరక్యాంధ్ర అనే పేరును సంతరించుకున్నాయి. బహుమనీయుల పాలనలో ఉత్తరాంధ్రతో సహా యావత్ తెలుగు నేతలంతా ఒకే పాలనలో ఉండేదనడానికి ఎన్నో శాసనాధారాలు ఉన్నాయి. బహుమని సామ్రాజ్య విచ్ఛిన్నం తర్వాత 1512 నుంచి 1687 వరకు మొత్తం తెలుగు నేలంతా గోల్కొండ నవాబుల పాలన కిందే ఉంది. గోల్కొండ నవాబుల పాలనలో వారి రాజ్య పరిధిలో కేవలం ఆంధ్ర, తెలంగాణ భూభాగం మాత్రమే కాదు, మద్రాసు మరికొంత దక్షిణ ప్రాంతం కూడా ఉండేది. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు బందరు, చెన్నై పట్టణం రేవుల్లో నౌకా వాణిజ్యం చేసుకోవడానికి, గిడ్డంగులు నిర్మించుకోవడానికి గోల్కొండ నవాబు నుంచి అనుమతులు పొందడం కోసం తరచూ అప్పుడు గోల్కొండ పాలనలో ప్రముఖ భూమిక పోషించిన అక్కన్న, మాదన్నలను కలిసి బంగారం, విలువైన నజరానాలు సమర్పించుకునేవారు. ఆంధ్ర, తెలంగాణ రెంటిని దోచుకున్న నిజాం గోల్కొండ రాజ్య సంపదకు, వైభవానికి మూలాధారమైన గోల్కొండ వజ్రాలు నాటి గోల్కొండ రాజ్యంలోని అంతర్భాగంగా కృష్ణా నదీ తీరంలో ఉన్న నేటి గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కోళ్లూరు వజ్రాల గనిలో లభించేవే. ప్రఖ్యాతమైన కోహినూర్, దరియా, ఏనూర్, హోప్, నిజాం, ఆర్క్లోవ్, డ్రెస్డెన్ గ్రీన్ వంటి అత్యంత విలువైన వజ్రాలకు పుట్టినిల్లు కోళ్లూరు గని కావడం విశేషం. కోళ్లూరు వజ్రాల గనిలో 16వ శతాబ్ది నుంచి 19వ శతాబ్ది వరకు రోజు 3 షిఫ్ట్లలో వజ్రాల తవ్వకాలు సాగేవి. ఇది కాక అప్పట్లో కృష్ణా తీరంలోని గుంటూరు జిల్లాలో అచ్చంపేట, ఓర్వకల్లు, తాడువాయి, ధరణికోట ప్రాంతాల్లో వజ్రాలు, ఇతర విలువైన రంగురాళ్లు విస్తారంగా దొరికేవి. నదికి ఆవలి వైపు కృష్ణా జిల్లా బత్తినపాడు, కునికినపాడు, మున్నలూరు, మాగల్లు, పరిటాల, గని ఆత్కూర్లలో వజ్రాలు, కొడవటికల్లో పుష్యరాగాలు, మల్లవెల్లిలో పచ్చలు విస్తారంగా దొరికేవి. ఈ సంపద కారణంగానే గోల్కొండ రాజ్య ప్రతిష్ట జగద్విఖ్యాతమైంది. ఆ తర్వాత ఈ ప్రాంతమంతా మొఘల్ ప్రతినిధి అయిన హైదరాబాద్ నిజాం స్వాధీనమైంది. నిజాం నవాబు తన పాలనలో తెలుగు నేల మొత్తాన్ని నిలువు దోపిడీ చేసి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన జాగీదారులు, మోఖాసాదారులు, తాబేదారులుగా వ్యవహరించిన భూస్వాములు, దొరలకు జనాన్ని దోచుకోవడానికి అడ్డులేని అధికారాలు కట్టబెట్టిన నిజాం నవాబు పాలనలో గొప్ప నిరంకుశునిగాను పేరొందాడు. నిజాం రాజ్యంలోని పేద రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారిని మరింత నిరుపేదలుగా చేయడంలో నిజాంకు హంగుబంట్లుగా వ్యవహరించిన దొరలు, గ్రామాధికారులు, కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల పాత్ర ప్రముఖమైంది. 1768లో ఉత్తర సర్కార్ జిల్లాలను, 1788లో గుంటూరును, 1800లో నేటి రాయలసీమతో పాటు బళ్ళారిని నిజాం నవాబు బ్రిటిష్ వారికి ఒక్కొక్కటిగా కట్టబెట్టే వరకు తెలుగు వారంతా నిజాం సంస్థానంలో ఒకే పాలన కిందనే ఉన్నారు. అప్పటిదాకా ఆంధ్ర ప్రాంత ప్రజలను, అక్కడి రైతులను కూడా నిజాం నవాబు యథేచ్ఛగా దోచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతంలో వజ్రాలు, విలువైన రంగురాళ్లు లభించే పరిటాల, గని ఆత్కూరు వంటి పలు ప్రాంతాలన్నింటినీ నిజాం తన పాలన కిందే ఉంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో నిజాం దారుణ దోపిడీ నుంచి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం 1946-51 మధ్య కాలంలో తెలంగాణ పేద రైతులు, అణగారిన వర్గాలు నిజాం, ఆయన తాబేదారులైన దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ నేతృత్వంలో 4000 మందికి పైగా జనం ప్రాణత్యాగం చేసి గొప్ప సాయుధ పోరాటం సాగించారు. ఆ మహోజ్వల పోరాటం వెట్టి చాకిరీని నిర్మూలించి పేదలకు భూ పంపిణీ చేసి నిజాం పాలన పునాదులను దెబ్బతీశాక మాత్రమే భారత బలగాలు అప్పటికే బలహీనపడి నామమాత్రావశిష్టమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశాయి. నిజాం గొప్పతనాన్ని పొగిడే కేసీఆర్ అండ్ కో ఒక్కసారైనా సామాజిక న్యాయం కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్మరించరు. ప్రజలను నిలువు దోపిడీ చేసిన నిజాం, ఆయనకు కొమ్ము కాసిన నాటి దొరలు, రజాకార్ల ఆగడాల మీద ఈగనన్న వాలనీయరు. నిజాం హంగుబంట్లైన ఈ దొరలు, రజాకార్లు నాటి తెలంగాణ ప్రజలను ఎంతగా పీక్కు తిన్నారో అందరికీ తెలిసిన విషయమే. వారు ముఖ్యంగా నాటి నిజాం రాజ్యంలోని స్త్రీలపై ఎంత అమానవీయ దాడులు, మానభంగాలు చేశారో
బీఆర్ఎస్ నేతలు పేరు కన్నా ప్రస్తావించరు. మరి నాటి దొరల వారసులే కదా నేటి నయ్యా దొరలు. నిజాం సంస్థానం మొదటి నుంచి గొప్ప ధనిక రాజ్యం అని వారు గొప్పలు చెప్తారే తప్ప నిజాం, నాటి దొరలు, రజాకారులు చేసిన నిలువు దోపిడీ కారణంగానే తెలంగాణ పేదలు మరింత నిరుపేదలయ్యారన్న అసలు నిజం మాత్రం చెప్పరు. నిజాం నవాబు ఆంధ్ర ప్రాంత సంపదను, అక్కడి పేదలను కూడా నిలువు దోపిడీ చేశాడన్న నిజాన్ని కూడా మాట వరుసకైన వారు ప్రస్తావించరు. గోల్కొండ నిజాం రాజ్యాల వైభవానికి మూలధనమైన 1652 నాటి గండికోట యుద్ధంలో గోల్కొండ సేనాని మీర్ జుమ్లా దోచిన గండికోట సంపదను గురించి కానీ, నిజాం నవాబు పోగేసుకున్న కృష్ణా గుంటూరు జిల్లాల రత్న సంపదను గురించి కానీ పేరు కన్నా వారు ప్రస్తావించరు. తెలంగాణ వెనుకబాటుతనానికి, అక్కడి సబ్బండు వర్గాల ప్రజల దరిద్రానికి నాటి నిజాం, ఆయన బంట్లైన నాటి దొరలు, రజాకారులు శతాబ్దాల పాటు చేసిన దోపిడీయే ప్రధాన కారణమైనప్పటికీ ఆ విషయం మూసిపెట్టి ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన ఉద్యోగులు, వ్యాపారులను దోపిడీదారులుగా చిత్రించడంలో మాత్రం బీఆర్ఎస్ నేతలు కృతకృత్యులయ్యారు. ఇది అసలైన దోపిడీదారులకు కొమ్ము కాస్తూ ఆంధ్ర ఉద్యోగులు, వ్యాపారులు తెలంగాణను దోచేశారని ప్రచారం చేయడమే. తెలంగాణ ప్రజలలో పోరాట పటిమను, చైతన్య దీప్తిని రగిలించిన 1946-51 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఏనాడు మెచ్చుకోకుండా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1200 మంది విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాన్ని మాట వరుసకైనా ప్రస్తావించకుండా ప్రొఫెసర్ కోదండరాం వంటి ఎందరో సహచర ఉద్యమ నేతలను అవమానించి, ఉపేక్షించి కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి బలహీన వర్గాల నేతల త్యాగాలను విస్మరించి తమను గెలిపిస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా తమ పార్టీ దళితుడనే చేస్తుందని ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని తొంగలో తొక్కి దళితులను మోసగించి కేవలం తాను చావు నోట్లో తలకాయ పెట్టి చేసిన నిరాహార దీక్ష వల్లనే తెలంగాణ కల సాకారమైందని ప్రచారం చేసుకుంటూ పార్టీ మేనిఫెస్టో పుస్తకం నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఫోటోను తొలగించి ఆయన స్థానంలో తెలంగాణ జాతి పితగా తనను తాను చిత్రించుకునే ప్రయత్నం చేస్తూ తన ఏకపక్ష కుటుంబ పాలనకు అడ్డు వస్తారనుకున్న సహచరులందరినీ తొక్కేసుకుంటూ చివరికి తమ రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసమే అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తెచ్చి తెలంగాణ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి చేయిచ్చిన కేసీఆర్ తన తిరుగులేని నియంత పాలనకు తెలివిగా మార్గం వేసుకున్నారు. ఆ నలుగురి 10 ఏళ్ల ఏకపక్ష కుటుంబ పాలన దుష్ఫలితాలను, దోపిడీని తెలంగాణ ప్రజలంతా చవిచూసి సహించిన నాళ్ళు కేసీఆర్ నియంత పోకడలను ఓర్పుగా సహించి సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు. బీఆర్ఎస్ చేసిన చారిత్రక తప్పిదాలకు వారు తగిన మూల్యం చెల్లించారు. ఎన్నికలు రేపు జరుగుతాయనగా కూడా కృష్ణా నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి తెచ్చి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సహకారంతో వారు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లు బీఆర్ఎస్ను దెబ్బ మీద దెబ్బ వేసి వారు ఉండాల్సిన స్థానం మీద వారికి చూపించారు. మరోమారు మరికొన్ని విషయాలు మనం ముచ్చరించుకుందాం. స్టే ట్యూన్.